పుదుచ్చేరిలో కూడా పోలింగ్ కొనసాగుతోంది. అలాగే అక్కడ ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైంది. 30 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 9,50,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,099 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరిలో 5 లక్షల మంది మహిళా ఓటర్లుంటే దాదాపుగా 4.5 లక్షల మంది పురుష ఓటర్లున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్డీఏ డిఎంకే కూటమి మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. విజయ్ పార్టీ టీవీకే కూడా బలమైన పోటీ ఇస్తోంది. నేను ఫస్ట్ ఓటు ఎప్పుడు ఇక్కడే వేస్తుంటాను. ఓటు వేసాను. ప్రజలు క్లియర్గా చాలా మల్లాడి కృష్ణారావుని ఈవేళ సాయంత్రం లోపే ఎమ్మెల్యేని చేసుకోవాలని క్లియర్గా ఉన్నారు. అందుకని ప్రజలు ఎప్పుడు మల్లాడి కృష్ణారావు పరిపాలన రావాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మే 4వ తారీఖు వరకు వెయిట్ చేయవసరం లేదు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట కల్లా నాకు విజయం కావాల్సిన ఓట్లన్నీ కూడా ప్రజలు వేయడానికి రెడీగా ఉన్నారు. 1 గంట తర్వాత అంతా కూడా వేలాది మెజార్టీతో రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అవుట్ ఆఫ్ 33లో 22 సీట్లు ఈ ఎన్డీఏ కూటమికి వస్తాయి. క్లియర్ కట్గా ఉంది. రంగస్వామి 5వ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి సమక్షంలో నేను మాట్లాడిన ప్రతి మాట కూడా ఇక్కడ సెంట్రల్ మినిస్టర్స్ తోటి నేను మాట్లాడినవన్నీ కూడా ఈ పనులన్నీ చేసే బాధ్యత నాది. అవతలోళ్ళకి ఎజెండా లేదు.